రంగుల పిచ్చికి పరాకాష్ట. అతి ప్రచార యావకు పీక్ స్టేజ్ అంబులెన్స్ల ప్రారంభోత్సవం. ఇప్పటికే రంగుల పిచ్చితో వేల కోట్లు తగలబోసిన జగన్ రెడ్డి అంబులెన్స్లకు తన పార్టీ రంగులైన బులుగు, పచ్చ రంగులుండాలని పట్టుబట్టారు. దీంతో పాత అంబులెన్స్లన్నీ మరమ్మతుల పేరుతో వెనక్కి తెచ్చి రంగులు మార్చారు. అవే రంగులతో కొత్త అంబులెన్సులు కొనుగోలు చేసిన జగన్ రెడ్డి పబ్జీ ఆటలో బిజీగా ఉండడం వల్ల అవి ప్రారంభించలేకపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నెలల తరబడి పాత అంబులెన్సులు లేక కొత్తవి రోడ్డెక్కక వందల మంది ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ హయాంలో అంత్యక్రియల కోసం మహాప్రస్థానం పేరుతో అంబులెన్సులు ప్రవేశపెట్టారు చంద్రబాబు గారు. వాటిని రంగులు మార్చే పేరుతో చాలా రోజుల నుండి విజయవాడలోనే ఉంచేశారు జగన్ గారు. ఈ కారణాలతో కోవిడ్ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారిని తరలించేందుకు అంబులెన్సులు లేక పలాస పరిధిలో జేసీబీతో మృతదేహాన్ని తరలిస్తే సోంపేట పరిధిలో ట్రక్కులో తరలించారు. మరోవైపు నెలలుగా గాలి, ధూళి, వానకు రంగులేసిన అంబులెన్స్లు వెలసిపోతున్నాయి. కొత్తవి కూడా పాత పడిపోతున్నాయి. అంబులెన్సులు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతటి వ్యతిరేకతని తిప్పికొట్టేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలోనే అంబులెన్సుల నిర్వహణ కాంట్రాక్టులో 300 కోట్లకు పైగా విజయసాయిరెడ్డి అల్లుడికి కట్నంగా దోచేశారని టీడీపీ ఆరోపణలు చేసింది. ఓవైపు ప్రజా వ్యతిరేకత, మరోవైపు భారీ కుంభకోణం నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ అంబులెన్స్ జగన్ రెడ్డే కనిపెట్టినట్టు ఆహా అంబులెన్సులు, ఓహో అంబులెన్సులు అంటూ కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చి ప్రకటనలు, పెయిడ్ కథనాలు వండి మార్చుతున్నారు. గ్రాండ్గా ఓపెన్ చేస్తే ఇవన్నీ మరుగున పడతాయని మరో ప్లాన్ రూపమే అంబులెన్స్ల ప్రారంభోత్సవానికి విజయవాడ దిగ్బంధం. 188 కొత్త వాహనాలు సీఎం ప్రారంభించారని డబ్బులు కొడుతున్న నీలి మీడియా అందులో రంగులేసిన పాత అంబులెన్స్లెన్నో రాయగలదా? 300 కోట్లకు పైగా విజయసాయిరెడ్డి అల్లుడికి కట్నంగా అప్పగించిన స్కామ్ని బయట పెట్టగలదా? ఈ స్కామ్పై ఎవరూ నోరు ఎందుకు మెదపడం లేదు? 108 అంబులెన్స్ నిర్వహణలో ఎంతో అనుభవం ఉన్న బీవీజీ సంస్థని కాంట్రాక్ట్ పూర్తి కాకుండానే విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీకి ఎటువంటి అనుభవం లేకపోయినా ఎలా కట్టబెట్టారు? ఒక్కో అంబులెన్స్ నిర్వహణకి బీవీజీ సంస్థకు 1,43,000 రూపాయలు చెల్లిస్తుంటే అరబిందోకి 1,78,000కు, అంటే ఒక్కో అంబులెన్స్లోనూ 43,000 రూపాయలు ఎక్కువకి ఇవ్వడంతోనే ఇందులో స్కామ్ జరిగిందని తేలిపోతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పేరు మార్చి నియోనాటల్ సపోర్ట్ వాహనాలుగా ప్రారంభించారు. చంద్రన్న సంచార చికిత్స అంబులెన్సులకు పేరు మార్చి కొత్త సేవలు ప్రవేశపెట్టినట్టు గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? 108లో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్గా మార్చింది చంద్రబాబు అయితే మీరే ఏదో కనిపెట్టినట్టు ఈ ప్రచారం ఏంటి? గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఫీడర్ అంబులెన్సులు ప్రవేశపెట్టింది చంద్రబాబు. చిన్నపిల్లల కోసం బాల సురక్ష వాహనాలను టీడీపీ సర్కారు సమకూర్చింది. అంత్యక్రియల కోసం మహాప్రస్థానం అంబులెన్సులు టీడీపీ హయాంలోనే ఆరంభమయ్యాయి. 2015లోనే 278 కొత్త అంబులెన్సులు కొనుగోలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు మీరు పేరు మార్చినా, రంగులేసినా అవన్నీ చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైనవని ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. కాబట్టి టీడీపీ చంద్రబాబు ముద్ర లేకుండా ఈ పేరు మార్పు, రంగుల మార్పు అనేది స్పష్టమవుతోంది.